వ్యూయర్స్, వెల్కమ్ టు హలో లేడీస్. బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ శారీస్ని మీకు చూపించడానికి నేను వచ్చేసాను దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్లో ఉన్న ప్రజ్ఞ శారీస్కి. మరి ఇక్కడ ఉన్న కలెక్షన్ని ఇవాళ ఎపిసోడ్లో చూసేద్దాం. మరి ఇక్కడ ఉన్న కలెక్షన్ ని మనకు చూపించడానికి మనతో పాటు ఉన్నారు అరుణ గారు. హలో అరుణ గారు. హలో అండి. ఈ రోజు ఏం కలెక్షన్ చూపించబోతున్నారు? మనం ఇవాళ పట్టులోని కొంచెం డిఫరెంట్ వెరైటీ చూడబోతున్నాము. మనకి ఫస్ట్ సారీ వచ్చేసి మనకు నియాన్ కలర్స్ తోటి వస్తుందండి. ఇప్పుడు మనకు నియాన్ అంటే బాగా ట్రెండీ ఉంది కాబట్టి మంచి క్రేజీ ఉంటుంది అనమాట. అంటే సాఫ్ట్ పట్టులోనే వస్తుంది అనమాట. ఇదేంటంటే మనకు 3 షేడ్స్ లాగా అనేది మనకు డిఫరెంట్ గా మనకు మొత్తం కింద బోర్డర్స్ తో కలిస్తే మనకు 4 షేడ్స్ లో ఇచ్చారండి. ఇదేంటంటే మనకు అవుట్ లైన్ మనకు బోర్డర్ ఒకటి మనకు కడ్డీ బోర్డర్ తీసుకొని దాంట్లో వచ్చేసి మళ్ళీ మనకు పర్పుల్ కలర్స్ తీసుకున్నారు. దీంట్లోనే ఏంటంటే మనకు ఆరెంజ్ షేడ్ లోనే మనకు అన్ని నియాన్ కలర్స్ తోటి తీసుకున్నారు అనమాట. ఇది వచ్చేసి మనకు బ్లూ షేడ్స్ లోనే మనకు డిఫరెంట్ గా ఇచ్చారు. నేను బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు పింక్ షాకింగ్ పింక్ లాగా ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనకు షేడెడ్స్ తోటి ఇచ్చారనమాట. ఇది కూడా ఏంటంటే మనకు థ్రెడ్ వర్క్ కాకుండా జూట్ వీవింగ్ లోనే మనకు గోల్డ్ అనేది ఫినిషింగ్ ఇస్తారనమాట. ఈ బంచెస్ అనేటివి మనకు సారీ అంతా కూడా కంటిన్యూ అవుతాయి. పళ్ళలో వచ్చేసి మళ్ళీ మనకు బ్లూ కలర్ ఇచ్చి మనకు ఫ్లవర్స్ అనేటివి బ్లూ కలర్ మనకి సారీలో ఎక్కడైతే మనకు ఆ ఫ్లవర్స్ అనేవి ఇచ్చారు. ఆ బంచెస్ మనకు కొంచెం హెవీగా మనకి మ్యాంగో మోటీ అనేది చాలా హెవీగా ఇచ్చారనమాట పళ్ళ పాట్లో. ఇటు సైడ్ అటు సైడ్ మాత్రం మనకు గ్రీన్ కలర్ తోటి ఇచ్చేసి జూట్ లైన్, ఇటు వచ్చేసి మళ్ళీ మనకు బ్లూ కలర్ తోటి ఇచ్చారనమాట జిగ్ జాగ్ వర్క్ లాగా. సో శారీలో కనుక మనం చూస్తూ ఉంటే ఎక్కువగా ప్లెయిన్ అనేది కనిపిస్తూ ఉంటుందండి. ప్లెయిన్ గా బార్డర్స్ లాగా ఇచ్చేసి ఓన్లీ కింద వరకు మాత్రమే మనకి ఈ జూట్ వీవింగ్ తోటి ఫ్లవర్ మోటివ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అనమాట. త్రూఅవుట్ శారీ అంతా మనకి ఇలాగే కంటిన్యూ అయిందండి. అయితే పైన యూజ్ చేసినటువంటి కడ్డీ బార్డర్స్ ఏవైతే ఉన్నాయో కింద కూడా మనకి అవే బార్డర్స్ యూజ్ చేశారు. బ్లౌజ్ లో వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు చాకింగ్ పింక్ తోటి ఇస్తారండి. బ్లౌజ్ కూడా ఏంటంటే మనకి పళ్ళు అదే కలర్ కంటిన్యూ అయింది కాబట్టి. సో దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 6,800 రూపీస్. 6,800 రూపీస్. దీంట్లో కలర్స్ కూడా మనకి అవైలబుల్ లో ఉంటాయి. ఓకే. ఇది వచ్చేసి మనకు బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తోటి తీసుకుంటారండి. మనకి ఇలా మనం పర్టికులర్ గా గమనించినట్లయితే మనకి ఇది బ్లూ షేడ్ కనిపిస్తుంటుంది అనమాట. లేకపోతే మనకి బ్లాక్ బేసిక్ లాగా అనిపిస్తూ ఉంటుంది. దీని బార్డర్స్ చూసినట్లయితే మళ్ళీ మనకు ఒక గోల్డ్ బార్డర్ ఇచ్చి దాంట్లో వచ్చేసి మళ్ళీ మనకి స్టాండింగ్ లైన్స్ లాగా డిజైన్ తీసుకున్నారు అనమాట. ఈ బాక్సెస్ అనేవి మనకి ఏంటంటే అడ్డం వస్తుంది, స్ట్రైప్స్ వస్తుంది అనమాట. ఇట్లా ఏంటంటే మనకు అడ్డం లైన్స్ లాగా వస్తుంది. ఇలా చూసినట్లయితే మళ్ళీ మనకు నిలువు స్ట్రైప్స్ లాగా వస్తుంది అనమాట. ఇంట్లో ఒక లైన్ చూస్తే మళ్ళీ మనకు ఎల్లో కలర్, ఇంకో లైన్ చూస్తే మనకు 2 షేడ్స్ లాగా అట్లా డిఫరెంట్గా తీసుకున్నారు. ఒకటి వచ్చేసి మనకు బ్రాడ్ లైన్, ఇంకోటి మనకి చిన్న లైన్ అనేది కంటిన్యూ చేస్తారనమాట. ఓకే. ఓవరాల్గా ఏంటంటే ఈ చెక్స్ అనేది మనకి శారీలో మేజర్ పార్ట్గా ఇచ్చినట్టుగా చూడొచ్చు. అయితే పైన ఎలాంటి హెవీ బార్డర్ అయితే తీసుకున్నారో యాజ్ ఇట్ ఇస్గా అలాంటి బార్డరే మనకి రెండో పక్క కూడా తీసుకున్నారండి. బార్డర్లో పెద్ద వేరియేషన్ అనేది మనకు కనిపించదు. అయితే పక్కకు వచ్చినట్లయితే మళ్ళీ మనకు మస్టర్డ్ ఎల్లో అనేది మనకు మేజర్గా మస్టర్డ్ ఎల్లో అనేది తీసుకున్నారు. దీని మీద కూడా ఏంటంటే మనకి ఫ్లారల్ మోటివ్స్ అనేది ఇక్కడ ఇచ్చినట్టుగా చూడొచ్చు. కిందకి వచ్చేసరికి కొంచెం మ్యాంగో డిజైన్స్ లాగా మనకు కనిపిస్తుంటుంది. మధ్యలో వచ్చేసరికి 3 క్రీపర్స్ లాంటి రోస్ లాగా ఇచ్చినట్టుగా కూడా మనం చూడొచ్చు. దీనికి బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకి ఎల్లో బ్లౌజ్ ఇస్తారండి. ఓకే. మస్టర్డ్ షేడ్ లో ఎల్లో బ్లౌజ్ ఇచ్చారండి. ఇది మనకి ప్లెయిన్ గా ఉంది కాబట్టి దీన్ని కూడా మనం హెవీగా వర్క్ చేయించుకుని ఎలివేట్ చేయించుకోవచ్చు. దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 3,900 పడుతుందండి. ఓకే. ఇందులో ఇంకా ఏమేమి కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి అంటే దీంట్లో వచ్చేసి మనకు ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తోటి అనమాట. ఎల్లో అండ్ పింక్. ఓకే. మరి చూస్తున్నారు కదండి, పట్టు, ఫ్యాన్సీ, రెగ్యులర్ వేర్ లోని డిఫరెంట్ వెరైటీస్. ఏ కలెక్షన్ అయినా కూడా మనకి హోల్సేల్ అండ్ రీటైల్ ప్రైసెస్ లో దొరుకుతుంది కాబట్టి ఈ కలెక్షన్ మీరు కూడా సొంతం చేసుకోవాలి అనుకుంటే కనుక దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్ అలాగే కుకట్పల్లి వివేకానంద కాలనీలో ఉన్న ప్రజ్ఞ శారీస్ కి మీరు విచ్చేసేయండి. ఇది వచ్చేసి మనకు సిల్క్ కోటాలోనే మనకు హెవీ క్వాలిటీ అనమాట. అంటే కొంచెం ప్యూర్ పట్టు లాగా వస్తుంది. ఇది ఏంటంటే మనకు బార్డర్స్ అనేటివి మనకు 2 బార్డర్స్ అనేవి డిజైన్ చేశారండి. ఒకటి వచ్చేసి మనకు గోల్డ్ బార్డర్ ఇచ్చి దాంట్లో వచ్చేసి మళ్ళీ మనకు మ్యాంగో డిజైన్ తీసుకున్నారు. ఆ మ్యాంగో నుంచి ఇంకో మ్యాంగోకి మనకు రన్ అవుతున్నట్టుగా క్రీపర్స్ అనేవి డిజైన్ చేశారు. దీంట్లో వచ్చేసి మళ్ళీ మనకు పింక్ కలర్ రైజింగ్ బార్డర్ ఇచ్చేసేసి దాంట్లో వచ్చేసి మళ్ళీ మనకు ఒక మ్యాంగో లానే ఫ్లవర్ అనేది మనకు ఒక లీఫ్ లాగా ఇచ్చారనమాట. మిడిల్ అంతా క్రీపర్స్ ఇచ్చేసి ఈ బంచెస్ ఫ్లవర్స్ మీరు కంటిన్యూ.
సో ఇక్కడ చూస్తూ ఉంటే కనుక మనకి 2 డిఫరెంట్ షేడ్స్ అనేది తెలుస్తూ ఉంటాయండి. క్రీపర్స్ మాత్రం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ లోనే ఇచ్చారు, కొంచెం డల్ షేడ్ లో గోల్డ్ లో ఇచ్చారు. అయితే ఫ్లవర్స్ దగ్గరికి వచ్చేసరికల్లా మనకి పైన అంతా చూస్తూ ఉంటే కొంచెం స్కై బ్లూ షేడ్ లో తీసుకున్నారు. అదే రెండో పక్కకు వచ్చేసరికల్లా మనకి కొంచెం పైలట్ బ్లూ కలర్ లో తీసుకున్నట్టుగా చూడొచ్చు, అంటే కొంచెం పర్పుల్ షేడ్ టచ్ అవుతున్నట్టుగా ఇచ్చారు. మనకి ఇందులోనే ఈ క్రీపర్స్ అంతా వచ్చేసేసి అదే కిందకి వచ్చేసరికల్లా మనకి డిజైన్ అనేది కొంచెం చేంజ్ అవుతూ ఉంటుందండి. క్రీపర్స్ తో పాటుగా మధ్య మధ్యలో హెవీగా ఫ్లవర్ మోటిఫ్ అనేది కూడా ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. ఈ డిజైన్స్ అనేవి మనకి పైన రాకుండా పైన సింపుల్ గా క్రీపర్ డిజైన్ వరకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ పైన మనకి ఎలాంటి బార్డర్స్ అయితే ఇచ్చారో రెండో పక్క కూడా అలాంటి బార్డర్స్ నే కంటిన్యూ చేశారు. పళ్ళులో కూడా వేరియేషన్ అనేది మనకి 2 కలర్స్ లో తెలుస్తూ ఉంటుందండి. ఇటు పక్క నుంచి వచ్చే డిజైన్ అంతా కూడా మళ్ళీ మనకి స్కై బ్లూ లో ఇచ్చి మళ్ళీ రెండో పక్క నుంచి చూస్తూ ఉంటే కనుక డార్క్ బ్లూ కలర్ లో మళ్ళీ ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు అనమాట. సో ఇందులోనే మనకి హెవీ మోటివ్స్ లాగా ఇచ్చారు, అంటే ఇదే డిజైన్ ని మనకి శారీలో కూడా కింద పాటికి తీసుకున్నారు అనమాట. సో దట్ మనకి గోల్డ్ అనేది ఎలివేట్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది. అండ్ త్రోట్ శారీ అంతా మనకి ఇదే కలర్ కాంబినేషన్ లో ఉందండి. దీని బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేస్తారండి గ్రీన్ మీద. దీంట్లో ఏంటంటే మనకి ప్యాచ్ అనేది సేమ్ మనకి పళ్ళలో చిన్న అండ్ ఎగ్జీమ్ పళ్ళలో వచ్చేసి మనకి ఇదే ప్యాచ్ కంటిన్యూ చేస్తారు, అదే ప్యాచ్ మనకి స్లీవ్స్కి ఇస్తారనమాట. ఓకే, సో దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 2800 రూపీస్ పడుతుందండి. దీంట్లో మనకి కలర్స్ కూడా చాలానే ఉంటాయి. ఓకే, ఇది వచ్చేసి మనకు రెడ్ కలర్ మిర్చి షేడ్లో వస్తుందండి శారీ అంతా కూడా మనకు. ఇది వచ్చేసి మనకి లైట్ వెయిట్ పట్టు వస్తుంది అనమాట. అంతా కూడా మనకి ఆల్ ఓవర్ అంతా కూడా డిజైన్ మనకి హెవీగా వస్తుంది. ఇది ఏంటంటే మనకు డిఫరెంట్ పార్టీస్కి మ్యారేజెస్కి వాటికి చాలా బాగుంటుంది. దీని బార్డర్ చూసినట్లయితే మనకి ఈ కలర్ కాంబినేషన్కి కొంచెం వేరే మనకు గ్రీన్ కలర్ ఎల్లో కలర్ అలా కామన్గా వస్తుంటాయి. దీనికి ఏంటంటే మనకు బ్లూ కలర్ షేడ్ తోటి మనకు కంటిన్యూ చేశారనమాట. దీని ప్యాచ్ చూసినట్లయితే మళ్ళీ మనకు చిన్న లేస్ ప్యాచ్ ఇచ్చారు. అదేంటంటే మనకు కడ్డీగా ప్యాచ్ లాగా కాకుండా కొంచెం మనకు సన్న లైన్స్ లాగా డిజైన్ తీసుకున్నారు. శారీ అంతా మనకి ఇలా క్రీపర్స్ లాగా డిజైన్ వచ్చేస్తుందండి. ఓకే, ఇది వచ్చేసి మనకి మిర్చి రెడ్ విత్ ఆరెంజ్ షేడ్ లాగా కలనేత కనిపిస్తుంది కదా. దీనికి వచ్చేసి మనకి మంచి బ్లూ కలర్ తో ఇచ్చారండి, రాయల్ బ్లూ కలర్ తోటి మనకి కాంబినేషన్ లో ఇచ్చి మనకి పళ్ళు పార్ట్ అంతా కూడా ఈ ప్యాటర్న్ లో డిజైన్ చేశారు. అయితే రెగ్యులర్ గా వచ్చే పట్టు శారీస్ లో మనకి గోల్డెన్ థ్రెడ్ వర్క్ లా కంటే ఇందులో జరీ అంతా మనం చూస్తూ ఉంటే సిల్వరీ షేడ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. మళ్ళీ మనకి ఇందులోనే గోల్డ్ అనేది అక్కడక్కడ మిక్స్ అయినట్టుగా కనిపిస్తుంది. త్రూ అవుట్ గా మనకి సిల్వర్ షేడ్ కనిపిస్తూ అక్కడక్కడ గోల్డ్ టచ్ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ప్యాటర్న్ లో మనం శారీ అంతా కూడా చూడొచ్చు అండి. ఈ క్రీపర్స్ కానీ ఈ లీవ్స్ తోటి శారీ మొత్తం కూడా మనకి కవర్ అయిపోయింది. బార్డర్స్ కనుక చూస్తూ ఉంటే పళ్ళు వరకు మనకి బ్లూ బార్డర్ లాంటిది ఇచ్చేసి శారీ బాడీ దగ్గరికి వచ్చేసరికి కొంచెం మనకి పర్పుల్ షేడ్ లాగా టర్న్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది అనమాట. అదే ఇప్పుడు మనం బ్లౌజ్ కనుక చూస్తూ ఉంటే బ్లౌజ్ వచ్చేసి ప్యూర్ పట్టులోనే మళ్ళీ మనకి ప్లెయిన్ బ్లౌజ్ లాగా ఇచ్చేసి అటు ఇటు బార్డర్స్ లాగా ఇచ్చారు. దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 7200 రూపీస్ పడుతుంది. 7200 రూపీస్. ఓకే, చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ లో ఉందండి. మీరు చూస్తున్నారు కదండి, పట్టు ఫ్యాన్సీ రెగ్యులర్ వేర్ లోని డిఫరెంట్ వెరైటీస్ ఏ కలెక్షన్ అయినా కూడా మనకి హోల్సేల్ అండ్ రీటైల్ ప్రైసెస్ లో దొరుకుతుంది. కాబట్టి ఈ కలెక్షన్ మీరు కూడా సొంతం చేసుకోవాలి అనుకుంటే కనుక దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్ అలాగే కూకట్పల్లి వివేకానంద కాలనీలో ఉన్న ప్రజ్ఞ శారీస్ కి మీరు విచ్చేసేయండి. ఇది వచ్చేసి మనకు చెక్స్ లోనే వస్తుందండి. క్రీమ్ అండ్ ఆరెంజ్ కలర్ తోటి తీసుకుంటారు అనమాట. ఇదేంటంటే మనకు 2 షేడ్స్ వచ్చిన చోటంతా కూడా మనకి ఏంటంటే మైల్డ్ గా కనిపిస్తూ ఉంటుంది కలర్ కాంబినేషన్. మనకి సింగిల్ షేడ్ వచ్చిన దగ్గర మాత్రమే మనకు బ్రైట్ అనేది మనకు వెల్వెట్ అవుతూ ఉంటుంది. దీని బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు కడ్డీ బార్డర్ అనేది మనకు కంటిన్యూ చేశారు. ఇదేంటంటే ఉప్పాడులోనే చాలా లైట్ వెయిట్ వస్తుంది అనమాట సారీ. సో మనకి కడ్డీ బార్డర్ లోనే మళ్ళీ చెక్స్ కూడా కంటిన్యూ అవడం వల్ల ఏంటంటే చక్కటి షైన్ అనేది మనకి బార్డర్స్ లో తెలుస్తూ ఉందండి. అయితే రెండు పక్కల కూడా మనకి ఇలాంటి బార్డర్స్ ఇచ్చారనమాట. అండ్ ఈ చెక్స్ కూడా చూస్తూ ఉంటే మనకి ఇందాక మీరు చెప్పినట్టుగా ఒకటి వచ్చేసి మనకి బ్రైట్ షేడ్ వచ్చింది, ఒకటి వచ్చేసి మళ్ళీ మనకి మైల్డ్ షేడ్ వచ్చింది. అయితే ఈ గోల్డ్ టచ్ అనేది ఈ సిల్వర్ టచ్ అనేది అన్నిట్లో రాకుండా అక్కడక్కడ మాత్రమే మనకి ఎలివేట్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఈ మైల్డ్ గా వచ్చిన చెక్స్ అన్ని కూడా మళ్ళీ మనకి కొంచెం సోబర్ లుక్ అనేది ఇస్తున్నాయండి. దీనికి పళ్ళ వచ్చేసి మళ్ళీ మనకి ఆరెంజ్ కలర్ ఇచ్చేసి ఇటు సైడ్ అటు సైడ్ మనకి ఎగ్జింగ్ లో మాత్రమే మనకు గోల్డ్ కలర్ తోటి ప్యాచ్ అనేది కంటిన్యూ చేస్తారండి. 4 లైన్స్ మనకు ఆల్ 4 లైన్స్ మనకు
గోల్డ్ ప్యాచ్ అనేది కంటిన్యూ అయిపోతుంది అనమాట. ఇంకా పళ్ళులో మిగతా అంతా కూడా చూస్తూ ఉంటే కనుక మనకి ప్లెయిన్ గా వదిలేసారండి. దీనిని మనకు షైన్ అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట. దీనికి బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారన్నమాట. ఓకే, ఆరెంజ్ కలర్ బ్లౌజ్ ఇచ్చి మనకి శారీలో ఇచ్చినట్టుగా పైన బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికి ఏం చెక్స్ లేవు కాబట్టి మనకి ఈ గోల్డ్ కలర్ కూడా ఎలివేట్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది. దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 2200 రూపీస్ పడుతుంది. 2200 రూపీస్. దీంట్లో కూడా మనకి చాలా 10 కలర్స్ దాకా అవైలబుల్ ఉంది. ఓకే, ఇది వచ్చేసి మనకు లెవెండర్ కలర్ లోనే శారీ వస్తుందండి. ఇది ఏంటంటే మనకు ముంగా సిల్క్ వస్తుంది అనమాట. శారీ ఏంటంటే మనకు పట్టు ఫ్యాబ్రిక్ లోనే చాలా లైట్ వెయిట్ లో వస్తుంది అనమాట. దీంట్లో ఏంటంటే మనకు బార్డర్స్ అనేటివి మనకు డిఫరెంట్ గా మనకు డిజైన్ చేస్తారనమాట. బార్డర్ లో కూడా మనకి ఏంటంటే ఫ్లవర్స్ తోటి బార్డర్ ఇచ్చి ఒక ఫ్లవర్ నుంచి ఇంకో ఫ్లవర్ వరకు మనకు క్రీపర్స్ అనేవి రన్ అవుతున్నట్టు ఇచ్చారు. దీంట్లో వచ్చేసి మళ్ళీ మనకు బ్లూ కలర్ అండ్ గోల్డ్ తోటి పర్పుల్ తోటి మనకు లైన్స్ అనేవి సన్న లైన్స్ అనేవి మనకు కంటిన్యూ చేశారనమాట. మిడిల్ పార్ట్ లో అంతా కూడా మనకు హాఫ్ పార్ట్ వరకు మొత్తం మనం చూసినట్లయితే మనకు పింక్ తోటి మనకు క్రీపర్స్ ఇచ్చారు. ఓకే, మధ్యలో వచ్చేసరికల్లా ఒక డిమార్కేషన్ కోసం మళ్ళీ మనకి మ్యాంగోస్ ని స్ట్రైట్ గా అన్నట్టుగా కాకుండా ఒక ర్యాండమ్ గా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చండి. అదే మళ్ళీ కింద పార్ట్ లో చూస్తూ ఉంటే కనుక గ్రీన్ కలర్ థ్రెడ్ వీవింగ్ తోటి ఓన్లీ ఫ్లవర్ బూటీస్ వరకే మాత్రమే వస్తాయి అనమాట. చిన్న చిన్నగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ రెండో పక్కన బార్డర్స్ కనుక మనం చూస్తూ ఉంటే పైన ఇచ్చినటువంటి బార్డర్స్ నే యాజ్ ఇట్ ఈస్ గా ఇచ్చేసి దాని మీదనే ఒక లీఫ్ ప్యాటర్న్ లో ఒక మ్యాంగో డిజైన్ లాగా డిజైన్ చేసినట్టుగా మనం చూడొచ్చండి. దీన్ని మనం పళ్ళు దగ్గర నుంచి చూసుకుంటే ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇదే డిజైన్ కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు పళ్ళులో కనుక మనం చూస్తూ ఉంటే ఇందాక కూడా మనం ఒక శారీ చూసాం. పైకి వచ్చేసరికి డిఫరెంట్ షేడ్ వచ్చి కిందకి వచ్చేసరికి ఇంకొక డిఫరెంట్ కలర్ కనిపిస్తూ ఉంటుంది. దీనిలో కూడా యాజ్ ఇట్ ఈస్ గా అలానే తీసుకున్నారు. బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి చిన్న హ్యాండ్స్ కి వచ్చేసి మనకు చిన్న లైన్ అనేది ఇచ్చారనమాట. హ్యాండ్స్ కి సో ఈ ప్యాటర్న్స్ లో కూడా తీసుకోవచ్చు. మనకి ఓన్లీ స్లీవ్స్ వరకు కావాలనుకుంటే ఇలాంటి బార్డర్ వేసుకోవచ్చు, లేదంటే నెక్ లైన్ కి కూడా వేయించుకోవచ్చు. మిగతా అంతా కూడా మనకి సెల్ఫ్ లైన్స్ వస్తూ ఇలాగ ప్లెయిన్ గా ఫ్యాబ్రిక్ మాత్రమే కనిపిస్తూ ఉంటుందండి. దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 2800 రూపీస్ పడుతుంది. 2800. అండ్ ఇందులో కూడా మనకి మీరు చూస్తున్నారు కదండి, పట్టు ఫ్యాన్సీ రెగ్యులర్ వేర్ లోని డిఫరెంట్ వెరైటీస్ ఏ కలెక్షన్ అయినా కూడా మనకి హోల్సేల్ అండ్ రీటైల్ ప్రైసెస్ లో దొరుకుతుంది. కాబట్టి ఈ కలెక్షన్ మీరు కూడా సొంతం చేసుకోవాలి అనుకుంటే కనుక దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్ అలాగే కుకట్వల్లి వివేకానంద కాలనీలో ఉన్న ప్రజ్ఞ శారీస్ కి మీరు విచ్చేసేయండి. ఇది వచ్చేసి మనకు పర్పుల్ కలర్ లోనే కొంచెం మనకు డిఫరెంట్ గా మనకు బ్లాక్ షేడ్ లో ఇచ్చారనమాట. 2 షేడ్స్ లాగా. దీనికి బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు నేవీ బ్లూ బార్డర్ ఇచ్చారు. దీంట్లో వచ్చేసి మళ్ళీ మనకు చిన్న అవుట్ లైన్ అంతా కూడా మనకు చిన్న లేస్ అనేది మనకు బార్డర్ కంటిన్యూ చేశారనమాట. గోల్డ్ కలర్ తో ఇచ్చారు. దీంట్లో వచ్చేసి ఫ్లవర్స్ అనేవి మనకి ఏంటంటే డిఫరెంట్ గా మనకు ఫ్లవర్ కూడా ఏంటంటే ఇట్లా టర్న్ అయినట్టుగా ఒక డిజైన్ తీసుకుని దాంట్లో వచ్చేసి మళ్ళీ మనకు ఒక క్రీపర్ లాగా డిజైన్ ఇచ్చారు. ఇంకోటి మనం చూసినట్లయితే 2 పెటల్స్ లాగా మనకు కలర్స్ తోటి ఇచ్చేసారనమాట. బ్లూ అండ్ గోల్డ్ తోటి. ఓకే, సో శారీ మొత్తం కూడా మనకి ఇలా కనిపిస్తుందండి. ఇందులో కూడా చూస్తూ ఉంటే మనకి సెల్ఫ్ లైన్స్ అనేది మనకి బ్లాక్ తో వచ్చినట్టు ఉంటుంది. అయితే బ్లాక్ ఇందులో యూజ్ చేయరండి. జనరల్ గా పట్టు శారీస్ అనగానే బ్లాక్ యూజ్ చేయరు కాబట్టి ఇది డార్క్ నేవీ బ్లూ తోటి మనకి ఇట్లా వచ్చినట్టుగా మనం తీసుకోవచ్చు. అయితే కలర్ కాంబినేషన్ కూడా మనకి డార్క్ మ్యాజెంటా ఎక్కువగా తీసుకున్నారు. దానికే మనకి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు కాబట్టి మనకి ఏంటంటే ఇది ఒక పార్టీ వేర్ శారీ లాగా కంటే మనకి ట్రెడిషనల్ గా పూజలకి దానికి వ్రతాలకి బాగుండేలాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు పళ్ళులో కనుక మనం చూస్తూ ఉంటే శారీలో ఇచ్చినట్టు అక్కడక్కడ బూటీస్ లా కాకుండా పళ్ళులో చూసేస్తే కనుక మనకి టోటల్ గా ఈ క్రీపర్ డిజైన్ లాగా కనిపిస్తూ పైకి వచ్చేసరికల్లా పెటల్స్ అనేవి మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఇచ్చారు. కిందంతా కూడా మనకి జరీ వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అక్కడక్కడ మాత్రమే మనకి థ్రెడ్ వర్క్ అనేది యూజ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకొక బార్డర్ లాగా ఇచ్చారండి. 2 సైడ్స్ కి మనకి ఒక క్రీపర్ బార్డర్ లాంటిది ఇచ్చేసేసి మధ్యలో చూస్తూ ఉంటే కనుక ఒక థ్రెడ్ బార్డర్ అలాగే ఒక మళ్ళీ జరీ బార్డర్ జరీ తోటి ఈ ఫ్లవర్ మోటివ్స్ అనేవి ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు అనమాట. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ పళ్ళు. నెక్స్ట్ ఇప్పుడు దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో ఇప్పుడు చూస్తే కనుక మనకి నేవీ బ్లూ బ్లౌజ్ ఇచ్చేస్తారండి. హ్యాండ్స్ వచ్చేసి సేమ్ బార్డర్స్ కంటిన్యూ చేస్తారు. స్మాల్ బార్డర్స్ వస్తాయి అనమాట. ఓకే, దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 3300 రూపీస్ పడుతుంది. 3300 రూపీస్. ఓకే, నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు రాజ్కోట శారీ వస్తుందండి. దీంట్లో మనం చూసినట్లయితే మనకు కడ్డీ బార్డర్ వచ్చేసి మనకు మొత్తం అంతా కూడా మనకు షేడెడ్ లా ఇచ్చారు. బ్లూ కలర్ షేడ్ ఇచ్చారు. కానీ మనకు గ్రీన్ కలర్ రావడం వల్ల 2 షేడ్స్ లాగా అనిపిస్తుంది. దీంట్లో వచ్చేసి గట్టి బార్డర్ ఇచ్చేసి దాంట్లో నుంచి మళ్ళీ మనకు బ్లూ కలర్ బార్డర్ అనేది కంటిన్యూ చేశారు. ఓకే, ఫ్లవర్స్ కూడా ఓకే. ఇక్కడ మోటివ్స్ కనుక చూస్తుంటే పైన వచ్చేసి ఒక గోల్డ్ కలర్ మోటివ్ ఇచ్చారు. గోల్డ్ కలర్ మోటివ్ ఇచ్చిన దగ్గర లోపలికి వచ్చేసరికల్లా మనకి బ్లూ కలర్ తోటి థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు. మరో రోలో చూస్తూ ఉంటే కనుక సిల్వర్ కలర్ తోటి ఇదే ఫ్లవర్ మోటివ్ అనేది కనిపిస్తుంది. దీనిలో వచ్చేసి మనకి పింక్ కలర్ తోటి థ్రెడ్ వర్క్ అనేది ఇవ్వడం మనం చూడొచ్చండి. సో శారీ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఇలానే మనకి దగ్గరగానే ఈ బంచెస్ అనేవి కంటిన్యూ అవుతాయి. ఓకే, 2 పక్కల కూడా మనకి సిమిలర్ బార్డర్స్ నే కంటిన్యూ చేశారు. పైకి వచ్చేసరికల్లా గోల్డెన్ కడ్డీ బార్డర్, అదే కిందకి తీసుకుంటే కనుక
బ్లూ అండ్ గ్రీన్ మిక్స్డ్ షేడ్ ఒకటి తీసుకొని దానిలో కూడా మనకి ఏంటంటే సిల్వరీ టచ్ అనేది ఎక్కువగా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. ఇప్పుడు మనం పళ్ళు పాటు కనుక చూస్తూ ఉంటే బుకే డిజైన్ లాగా తీసుకున్నట్టుగా మనం చూడొచ్చు అండి. హెవీగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. దీనిలోనే మనకి 3-4 ఫ్లవర్స్ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. కిందకి వచ్చేసరికి లీఫ్ ప్యాటర్న్ కూడా మనకి మ్యాంగో డిజైన్ లో తీసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఈ కలర్ మీద ఏంటంటే పింక్ కలర్ ఇచ్చేటప్పటికి బాగా వెల్వెట్ అవుతుంది అనమాట. ఈ కలర్స్ మీద మనకు పింక్ పెటల్స్ కి ఇచ్చేటప్పుడు చాలా బాగా వెల్వెట్ అవుతుంది. అండ్ కింద కూడా థ్రెడ్ వర్క్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ మనకి మస్టర్డ్ యూజ్ చేశారనమాట. సో ఏంటంటే ఆల్మోస్ట్ మనకి 4 షేడ్స్ అనేవి ఈ శారీలో మనకి కనిపిస్తూ ఉంటాయి అపార్ట్ ఫ్రమ్ గోల్డ్ కలర్. సో త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్స్ లో కంటిన్యూ అవుతూ ఇచ్చినట్టుగా చూడొచ్చు. దీనికి బ్లౌజ్ ఎలా కూడా మనకి ఏంటంటే పళ్ళులో ఏదైతే కలర్ తీసుకున్నారో షేడెడ్ తోటి అదే కలర్ బ్లౌజ్ కూడా వస్తుంది. దీంట్లో మనకి కలర్స్ కూడా చాలానే అవైలబుల్ ఉన్నాయండి. 7 కలర్స్ దాకా అవైలబుల్ ఉన్నాయి. ఓకే, దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 5,800 రూపీస్ పడుతుంది. 5,800 రూపీస్ పడుతుందండి. రాజ్ కోట్ సిల్క్ అంటున్నారు కదా, దానిలోనే వెరైటీ చూస్తూ ఉంటాయి కనుక మనకి ఏంటంటే ఇది కట్టుకోవడానికి కూడా లైట్ వెయిట్ అలాగే పట్టు శారీ కట్టుకున్నామన్న ఫీల్ కాకుండా ఒక ఫ్యాన్సీ శారీ కట్టుకున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. కానీ లుక్ మాత్రం మళ్ళీ మనకి ఏంటంటే పట్టుకి ఏ మాత్రం తగ్గకుండా అంతే రిచ్నెస్ అంతే గ్రాండ్ గా కనిపిస్తూ ఉంటుంది. మీరు చూస్తున్నారు కదండి, పట్టు ఫ్యాన్సీ రెగ్యులర్ వేర్ లోని డిఫరెంట్ వెరైటీస్ ఏ కలెక్షన్ అయినా కూడా మనకి హోల్సేల్ అండ్ రీటైల్ ప్రైసెస్ లో దొరుకుతుంది. కాబట్టి ఈ కలెక్షన్ మీరు కూడా సొంతం చేసుకోవాలి అనుకుంటే కనుక దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్ అలాగే కూకట్పల్లి వివేకానంద కాలనీలో ఉన్న ప్రజ్ఞ శారీస్ కి మీరు విచ్చేసేయండి. ఇది వచ్చేసి మనకు బ్లాక్ శారీ వస్తుందండి. దీనికి ఏంటంటే మనకు డిఫరెంట్గా మనకు పీకాక్స్ అనేవి మనకు డిజైన్ చేశారనమాట. ఈ పీకాక్స్ అంతా కూడా మనకు గ్రీన్ కలర్ తోటి తీసుకొని దాంతో కూడా మనకి ఏంటంటే బ్లూ అనేది మనకు అక్కడక్కడ టచ్ అనేది ఇచ్చారు. పెటల్స్ మాత్రం అంతా కూడా మనకు పింకే ఇచ్చారనమాట. దీంట్లో మళ్ళీ మనం వర్క్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ పెటల్స్ లో మనకు డ్రాప్స్ ఇచ్చారు కదా, దాంట్లో వచ్చేసి మళ్ళీ మనకు స్టోన్ వర్క్ చేయించుకోవచ్చు, కుందన్స్ తో వేసుకుని లేదంటే పర్ల్ వర్క్ చేసుకున్నా బాగుంటుంది. అయితే ఈ పీకాక్స్ అనేవి మనకి ఆల్ ఓవర్ పీకాక్స్ లాగా కాకుండా మనకి కింద ఇచ్చిన బార్డర్ కంటే పైన ఓన్లీ 2 rows లోనే మనకి పీకాక్స్ అనేవి ఇచ్చినట్టుగా చూడొచ్చు. అయితే ఈ కింద ఇచ్చిన బార్డర్ లో కూడా మనకు ఒక పీకాక్ అనేది కనిపిస్తుంది. అయితే ఇది గోల్డ్ తోటి మిక్స్డ్ షేడ్ లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. కిందంతా కూడా మనకి ఈ యాంటిక్ గోల్డ్ కలర్ తోటి మనకి బార్డర్ అనేది కడ్డీ బార్డర్ లో ఇచ్చేసారు. కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ గా మనకి ఒకటి క్రాస్ డ్రాప్ లాగా ఇచ్చేసి దాంట్లో కూడా మనకి ఏంటంటే ఒక సన్ లాగా డిజైన్ చేశారనమాట. ఇదంతా మస్టర్డ్ షేడ్ తోటి ఇచ్చారు. ఓకే, అవే పైన బార్డర్స్ కనుక మనం చూస్తుంటే పైనంతా కూడా ఒక సన్నటి పింక్ బార్డర్ ఇచ్చేసి మళ్ళీ కిందకి వచ్చేసరికల్లా యాంటిక్ గోల్డ్ తోటి మళ్ళీ మనకి సన్నటి బార్డర్ ఇచ్చారు. కింద చూస్తూ ఉంటే కనుక మనకి హెవీగా పింక్ బార్డర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో దీని పళ్ళు కనుక మనం చూస్తే పళ్ళులో కూడా మనకి పీకాక్స్ అనేవి హెవీగా కనిపిస్తున్నాయండి. సో ట్రెడిషనల్ గా మనం ఏమైనా శారీస్ చూస్తూ ఉంటే కనుక పీకాక్ డిజైన్స్ అలాగే మ్యాంగో మోటివ్స్ అనేది రెగ్యులర్ గా మనం చూస్తూ ఉండే డిజైన్స్. అయితే వాటిలో కూడా మనకి వేరియేషన్ ఎలా చూపిస్తారంటే కలర్ కాంబినేషన్స్ లో, లేదంటే కొన్ని వచ్చేసి మనకి స్టాండింగ్ పీకాక్, కొన్ని వచ్చేసి మనకి పురి విప్పుకున్నట్టుగా కూడా కనిపిస్తూ ఉంటుంది కదా. దీనిలో వచ్చేసి మనకి టోటల్ గా థ్రెడ్ వర్క్ తో ఇచ్చారనమాట. మనకి ఇక్కడ గోల్డ్ టచ్ అనేది పీకాక్ లో కనిపించకుండా టోటల్ గా థ్రెడ్ తోటి మనకి ఇచ్చేసారు. మిగతా డిజైన్ అంతా కూడా అటు టెంపుల్ డిజైన్ ఇచ్చిన గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్డ్ షేడ్ తీసుకున్నారు, పింక్ అండ్ మస్టర్డ్ షేడ్ కూడా కలిపి తీసుకున్నారు. మనకి ఈ ప్యాటర్న్ లో పళ్ళుని డిజైన్ చేశారు. కిందకి వచ్చేసరికల్లా 2 మళ్ళీ థ్రెడ్ వీవింగ్ తోటి బార్డర్స్ లాంటివి ఇచ్చేసి మధ్యలో మనకి రెయిన్ డ్రాప్ డిజైన్ అనేది గోల్డెన్ జరీతో వచ్చినట్టుగా మనం కనిపిస్తూ ఉంటుంది. సారీ అంతా ఇలాగే వచ్చింది. సారీ అంతా మనకు టోటల్ ఇలానే వస్తుందండి. ఇందులో వచ్చేసి మనకు 5 కలర్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో బేస్ అన్ని సారీస్ కి బేస్ వచ్చేసి బ్లాక్ కలర్ కాదండి, వేరే మల్టీ కలర్స్ తోటే వస్తుంటుంది. ఓకే, రైట్. దీనికి వచ్చేసి మనకు బ్లౌజ్ చూసినట్లయితే మళ్ళీ మనకు జూట్ బ్లౌజ్ ఇచ్చారనమాట. కామన్ గా మనకు పట్టు బ్లౌజ్ కాకుండా జూట్ లైన్స్ తోటి పట్టు మీద మనకు జూట్ లైన్ అనేది కంటిన్యూ చేశారనమాట బ్లౌజ్ కి. ఓకే, కింద బార్డర్స్ దగ్గరికి వస్తే కనుక మనం ఇందాక చూసినట్టుగానే హెవీ బార్డర్స్ లాగానే తీసుకున్నారు. అయితే వీటి మీద మనకి పీకాక్ డిజైన్ ఏది రాకుండా ప్లెయిన్ గా వచ్చేసింది కాబట్టి మనం ఎల్బో లెంత్ స్లీవ్స్ వేయించుకుంటే కూడా చాలా బాగుంటుందండి. దీని కాస్ట్ ఎంత పడుతుంది అంటారు? దీని కాస్ట్ వచ్చేసి మనకు 6,800 పడుతుందండి. 6,800 రూపీస్. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకు షిఫాన్ శారీ వస్తుందండి. ఇదేంటంటే మనకు అంతా కూడా ప్యాచ్ అనేది మనకు లెవెండర్ కలర్ తోటి ప్యాచ్
తీసుకున్నారు. దాంట్లో వచ్చేసి మనకు ఆరెంజ్ అండ్ గోల్డ్ కలర్ తో డిజైన్ తీసుకున్నారు అనమాట. ఈ టెంపుల్ డిజైన్ అంతా కూడా మళ్ళీ మనకి కొంచెం గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్డ్ షేడ్ లో తీసుకున్నట్టుగా చూడొచ్చు. అయితే పైన అంతా కూడా మనకు ఒక ముగ్గు డిజైన్ లాగా కనిపిస్తూ ఉంటుంది. పర్పుల్ బేస్ మీద గోల్డ్ కలర్ తో మనకి వర్క్ అంతా వచ్చిందండి. అయితే మనం పళ్ళులో చూస్తే కనుక ఆల్ 3 సైడ్స్ ఇవే బార్డర్స్ అనేవి కంటిన్యూ చేశారు. అండ్ పళ్ళులోనే మనకి ఫ్యాబ్రిక్ అనేది బేస్ ఆరెంజ్ తీసుకున్నారు కదా, ఆరెంజ్ అనగానే ప్లెయిన్ గా వదిలేసేయకుండా దీని మీదనే మనకి క్రీమ్ కలర్ తోటి చిన్న డాట్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా కూడా మనకు వెల్వెట్ ప్రింట్ అనేది వస్తుంది అనమాట ఈ డ్రాప్. ఓకే, మనం చూసినట్లయితే మళ్ళీ మనకు పింక్ కలర్ మీద అంతా కూడా మనకు ఫ్లవర్ అనేది ఒక బొకే డిజైన్ లాగా తీసుకున్నారు. సో పళ్ళు నుంచి షోల్డర్ వరకు చూస్తూ ఉంటే కనుక ఈ బంచెస్ ఏవైతే ఉన్నాయో ఎక్కువగా వచ్చేసేసి మళ్ళీ మనకి ప్లీట్స్ పార్ట్ దగ్గరికి వచ్చేసరికల్లా పైన అంతా కూడా ప్లెయిన్ గా ఇచ్చి ఈ వెల్వెట్ ప్రింటింగ్ ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా మళ్ళీ మనకి ఓన్లీ సగం నుంచే వస్తుందండి. దీనికి బ్లౌజ్ వచ్చేసి టోటల్ గా ప్లెయిన్ గా వచ్చేసిందండి. ప్లెయిన్ గా వచ్చి స్లీవ్స్ దగ్గరికి వచ్చేసరికి మాత్రమే మళ్ళీ మనకి థ్రెడ్ వర్క్ అనేది యూజ్ చేశారనమాట. ఓన్లీ స్లీవ్స్ వరకు మాత్రమే ఈ థ్రెడ్ వర్క్ అనేది కనిపిస్తూ మధ్యలో ఒక చిన్న స్టోన్ అనేది ఇచ్చేసి మనకి శారీలో యూజ్ చేసినటువంటి బార్డర్స్ నే దీనిలో కూడా బ్లౌజ్ లో కూడా యూజ్ చేసినట్టుగా మనం చూడొచ్చు. దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి 2700 రూపీస్. ఓకే, ఇంకా ఇందులో ఎన్ని కలర్స్ దాకా ఉన్నాయండి? దీంట్లో వచ్చేసి ప్యారెట్ గ్రీన్ ఉంది. గాంధర్వ పట్టు వస్తుందండి. దీంట్లో ఏంటంటే మనకు వీవింగ్ అంతా కూడా మనకు థ్రెడ్ వీవింగ్ తోటే ఇస్తారనమాట. మొత్తం అంతా కూడా మనకు థ్రెడ్ వీవింగ్ ఇస్తారు. ఇదేంటంటే మనకు ఒక గ్రీన్ అంతా మనకు ఫ్రిల్ చేసినట్టుగా డ్రాప్ డిజైన్ తీసుకుంటారు. ఇంకోటి వచ్చేసి మళ్ళీ మనకు ఆరెంజ్ షేడ్లోనే అవుట్లైన్ అంతా కూడా మనకు గ్రీన్ కలర్ తోటి ఇచ్చినట్టుగా మనకు ఈ డ్రాప్స్ మనం చూసినట్లయితే ఇట్లా క్రాస్కి వచ్చేసి మనకి ఇంకో లైన్ ఇలా వస్తుంది. ఇంకోటి వచ్చేసి మనకు బ్రైట్గా కనిపిస్తుంది. ఇంకోటి మనకు మైల్డ్గా ఉంటుంది. దీని బార్డర్ చూస్తే మళ్ళీ మనకు బ్లూ కలర్ బార్డర్ ఇస్తారు. కొంచెం పర్పుల్ షేడ్ లో కనిపిస్తూ మనకి పైనుంచి ఏంటంటే గోల్డ్ కలర్ తోటి ఒక ప్యాచ్ లాగా ఇచ్చారండి. ఈ ప్యాచ్ లో కాకుండా పట్టు సారీ కాబట్టి ఇది వీవింగ్ లోనే వచ్చేసి మనకి సాఫ్ట్ గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ దీనిలోనే మనం చూస్తూ ఉంటే కనుక జిగ్జాగ్ గా వేవీ డిజైన్ అనేది ఇచ్చినట్టుగా చూడొచ్చు అనమాట. సో శారీ మొత్తంలో కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్ తో వచ్చింది. అండ్ బార్డర్స్ కూడా మనకి ఇవే బార్డర్స్ రెండు పక్కల కంటిన్యూ అవుతూ త్రోట్ శారీ అంతా కూడా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. అయితే ఇప్పుడు పళ్ళు పాటు కనుక మనం చూస్తూ ఉంటే పళ్ళులోనే మనకి ఎడ్జింగ్ కి ఒక బార్డర్ లాగా ఇచ్చారండి. ఇందులో ఏంటంటే మనకి లోటస్ డిజైన్ లాగా తీసుకున్నారు. ఈ లోటస్ డిజైన్ నుంచే మళ్ళీ మనకి టర్న్ అవుతూ చిన్న చిన్న క్రీపర్స్ లాగా ఇచ్చినట్టుగా చూడొచ్చు. అదే లోపల కనుక చూస్తూ ఉంటే ఇదంతా కూడా ఒక ఫ్లవర్ డిజైన్ లాగా ఇచ్చేసారు. ఆల్టర్నేట్ గా మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. మళ్ళీ మధ్యలోకి వచ్చేసరికల్లా బేస్ అంతా కూడా ఒక కడ్డీ బార్డర్ లాగా తీసుకొని మళ్ళీ ఇందాక మనం ఎలాంటి ఆరెంజ్ షేడ్ తో మిక్స్ అయిన బార్డర్ లాగా చూసామో లోటస్ అండ్ ఈ క్రీపర్స్ ని, అవే మళ్ళీ మనకి పర్పుల్ షేడ్ లో తీసుకున్నట్టుగా 3 times మనకు అదే కనిపిస్తూ ఉంటుంది. మధ్యలో వచ్చేసరికి ఒక హెవీ డ్రాప్ డిజైన్ ఇచ్చేసి ఇందులోనే మ్యాంగో మోటివ్స్ లాగా ఇచ్చారు. సైడ్స్ చూస్తూ ఉంటే ఒక చిన్న సింపుల్ గా ఉండే ఒక ముగ్గు డిజైన్ ఇచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఆల్ ఓవర్ గా మనం శారీ చూస్తూ ఉంటే కనుక చాలా రిచ్ గా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ లో కనిపిస్తుందండి. సో గాంధర్వ పట్టులోని ఇంకొక డిజైన్ చూడాలి అంటే కనుక ఈ ప్యాటర్న్స్ లో కూడా తీసుకోవచ్చు. అయితే దీని బ్లౌజ్ లో మనకి పర్పుల్ షేడ్ లోనే బ్లౌజ్ అనేది కంటిన్యూ చేస్తారు అనమాట. ఇది కూడా మనకు 2 షేడ్స్ లాగా అనిపిస్తుంది. ఆరెంజ్ అండ్ పర్పుల్ తోటి మనకి మిక్స్ అయినట్టు ఉందన్నమాట. ఓకే, సో ప్లెయిన్ గా ఇచ్చేసారు బ్లౌజ్ అంతటిని విత్ సిమిలర్ బార్డర్స్ అనమాట. శారీలో యూజ్ చేసినటువంటి బార్డర్స్ ని దీనిలో కూడా యూజ్ చేశారు. అయితే ఈ గాంధర్వ పట్టులోని శారీస్ మనకి ఏ రేంజ్ లో ఉన్నాయంటారు? ఇది వచ్చేసి మనకి 6800 రూపీస్ పడుతుందండి. ఈ శారీ 6800 రూపీస్ పడుతుంది. ఓకే, నెక్స్ట్ అంటే మనకి 5000 నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. 5 నుంచి మనకి 10 వరకు ఉంటాయి వీటిలో. ఓకే, నెక్స్ట్ శారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు బాటిల్ గ్రీన్ శారీ వస్తుందండి. దీంట్లో ఏంటంటే మనకు బాటిల్ గ్రీన్ అంటే కూడా మనకు బ్లాక్ షేడ్ లా వచ్చింది అనమాట. ఇట్లా బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ 2 షేడ్స్ కలిస్తే మనకి ఇంత డార్క్ కలర్ అనేది మనకు ఎలిమినేట్ అవుతూ ఉంటుంది అనమాట. దీంట్లో కూడా మనకు స్నఫ్ కలర్ అండ్ సంపంగి పూ కలర్ తోటి మనకు 2 బార్డర్స్ అనేవి డిఫరెంట్గా తీసుకున్నారు. దీంట్లో కూడా ఏంటంటే మనకు కడ్డీ బార్డర్ అనేది కూడా కంటిన్యూ చేశారనమాట. అవుట్లైన్ పైప్లైన్ అంతా కూడా మనకు కడ్డీ బార్డర్ అనేది ఇచ్చారు. శారీ అంతా కూడా మనకు లైన్స్ అనేవి మనకు చెక్స్ లాగా ఇచ్చారండి. ఏంటంటే మనకు షెల్ఫ్ లైన్స్ అనేవి మనకు పర్టికులర్ గా గమనిస్తే మనకు షెల్ఫ్ లైన్స్ వస్తే చిన్న చిన్న బాక్సెస్ లాగా డిజైన్ వస్తుంది అనమాట. ఓకే, పైన యూజ్ చేసినటువంటి బార్డర్స్ ని మళ్ళీ మనకి రెండో పక్క కూడా యూజ్ చేస్తున్నట్టుగా కూడా మనం చూడొచ్చు అండి. అయితే ఈ మధ్యలో ఉండే గోల్డెన్ అండ్ మస్టర్డ్ షేడ్ ఏదైతే కనిపిస్తుందో ఇది మనకి మేజర్ గా పళ్ళు పాటలో ఇచ్చినట్టుగా చూడొచ్చు అనమాట. పళ్ళులో చూస్తూ ఉంటే మేజర్ గా మనకి అదే షేడ్ ఇచ్చేసి అక్కడక్కడ మాత్రమే ఇలాంటి బ్లాక్ అంటే డార్క్ స్నఫ్ కలర్ లోని లైన్స్ అనేవి మనకి కంటిన్యూ అవుతూ కనిపిస్తూ ఉంటాయి. అక్కడక్కడ మళ్ళీ మనం చూస్తూ ఉంటే కనుక పళ్ళులో ఎక్కువగా ఈ గోల్డెన్ థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారనమాట. స్టాండింగ్ లైన్స్ లాంటివి ఇచ్చేసారు కాబట్టి మనకి ఇది ఏంటంటే చిన్న చిన్న చెక్స్ వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుంది పళ్ళు మొత్తంలో కూడా. త్రోట్ శారీ అంతా కూడా మనకి ఇదే కలర్ కాంబినేషన్ లో రన్ అవుతూ ఉంటుందండి. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. దీనికి బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు పళ్ళులో ఏదైతే కలర్ యూజ్ చేస్తారో అదే కలర్ తోటి
మనకి బ్లౌజ్ అనేది కంటిన్యూ అవుతుందండి. ఓకే, అంటే పళ్ళులో మనం అడిషనల్ గా చూస్తూ ఉంటే కనుక గోల్డెన్ స్ట్రైప్స్ అనేవి కంటిన్యూ అయ్యాయి కదా, అవి లేకుండా మనకి బ్లౌజ్ అనేది యాజ్ ఇట్ ఈస్ గా పళ్ళులో యూజ్ చేసినట్టుగానే డిజైన్ చేశారు. దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 3300 రూపీస్ పడుతుంది. దీంట్లో కలర్స్ కూడా మనకి చాలా అవైలబుల్ ఉంటాయి. ఓకే అండి, మరి ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ ని మాకు మా వ్యూయర్స్ అందరికీ చూపించినందుకు థ్యాంక్ యూ అరుణ గారు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇదండి ఇవాల్టి హలో లేడీస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.